హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి గర్భం దాల్చిన తర్వాత ఎలాంటి పొజిషన్లో పడుకుంటే మీకు మీ బేబీకి మంచిది అనేది తెలుసుకునేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, 100% రిప్లై అయితే ఇస్తాను. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గర్భవతులు మనం పడుకునే పొజిషన్ బట్టి మన బేబీ అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే మనం ఏ విధంగా పడుకుంటే మన బేబీకి ఇబ్బంది ఉండదు, అలాగే మనకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చూసుకున్నట్లయితే మనం ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల మనకి మన బేబీకి కంఫర్ట్గా ఉంటుందండి. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు, అంటే ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల ప్రయోజనాల గురించి ఏంటంటే ఎడమ వైపు తిరిగి పడుకుంటే మనకి రక్త సరఫరా అనేది బాగా జరుగుతుంది, అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అందువల్ల గర్భం దాల్చిన తర్వాత మనము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఎడమ వైపు తిరిగి పడుకోవడం మంచిదండి. ఓకేనా. ఈ విధంగా ఎడమ వైపు తిరిగి పడుకున్నట్లయితే మన బేబీకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా రక్త సరఫరా అనేది బాగా జరుగుతుంది. ఇక ఎడమ వైపు తిరిగి పడుకున్నప్పుడు బ్లడ్ అనేది మన బాడీ అన్ని పార్ట్స్కి అనేవి సప్లై అవుతుందన్నమాట. అలాగే ఈ మూత్రపిండాల ప్రెజర్ అనేది తగ్గుతుంది. మూత్రపిండాలు కూడా బాగా పనిచేస్తాయి. ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల మూత్రపిండాలపై ప్రెజర్ అనేది పడదండి. అప్పుడు దాంట్లో ఉన్న పదార్థాలన్నీ ఈజీగా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అందువల్ల మనము ఎడమ వైపు తిరిగి పడుకుంటే మూత్రపిండాలు కూడా బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ వన్గా చూసుకున్నట్లయితే మీ బేబీ అన్నమాట. మీ బేబీకి బ్లడ్ బాగా సప్లై అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఒకవేళ మీకు అలవాటు లేదు అంటే చిన్నగా నెమ్మదిగా అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇలా పడుకోవడం వల్ల మీకైతే బిడ్డ డెవలప్మెంట్ అనేది బాగా ఉంటుంది. అలాగే కదలికలు కూడా బాగా తెలుస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మీకు కాళ్ళు చేతులు ఏమైనా వాపులు ఉన్నా కూడా ఈ ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల వాటిని కూడా మనము నివారించవచ్చు. ఎడమ వైపు తిరిగి పడుకుంటే బ్లడ్ సప్లై అనేది అన్ని బాడీ పార్ట్స్కి వెళ్తాయి కాబట్టి ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగినప్పుడు కాళ్ళ వాపులు కూడా తగ్గే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మనము కుడివైపు తిరిగి పడుకోవడం వల్ల ఆ బిడ్డ డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. ఎందుకంటే మన ప్రెజర్ మొత్తం, అంటే మన బరువు అంతా వెళ్ళి బిడ్డ మీద పడుతుంది. ఆ ప్రెజర్కి బిడ్డ డెవలప్మెంట్ జరగదు, అలాగే బిడ్డకి రక్తం అనేది సప్లై అవ్వదు. అందుకని మనము కుడివైపు తిరిగి పడుకోవడం మంచిది. అలాగే ఇక ఎవరికైనా అలవాటు లేకపోతే ఖచ్చితంగా కుడివైపు పడుకోకుండా ఎడమ వైపు తిరిగి పడుకునేకి అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము బిడ్డ అనేది డెవలప్మెంట్ బాగా ఉండాలంటే బోర్లా అస్సలు పడుకోకూడదు. ఇది అస్సలు చేయకూడదండి. మనము త్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో మనము చాలామంది బోర్ల పడుకుంటూ ఉంటారు. అలా పడుకోకూడదండి. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత డెలివరీ అయ్యేంత వరకు బోర్లా అస్సలు పడుకోరాదు. అలా పడుకుంటే బిడ్డ మీద ఎఫెక్ట్ ఎక్కువగా పడి మీకు అంగవైకల్యం కలిగిన బిడ్డలు పుట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మనము గర్భం దాల్చిన తర్వాత బోర్లా అనేది పడుకోకూడదు. అది మన మూత్రపిండం మీద అలాగే బిడ్డ మీద ఈ ప్రెషర్ అనేది ఎక్కువగా పడిపోతుంది. అది గమనించండి ఒకసారి. నెక్స్ట్ మనము ఏ విధంగా పడుకోవాలి అంటే మన తల కింద ఒక పిల్లో పెట్టుకోవాలి ఎడమ వైపు తిరిగి పడుకున్నప్పుడు. అలాగే కాళ్ళ మధ్యలో ఒక పిల్లో అనేది పెట్టుకోవడం వల్ల బిడ్డకి ఊపిరాడుతుందన్నమాట. బిడ్డ ఫ్రీగా నిద్రపోగలదు. ఓకేనా. ఈ విధంగా పడుకుంటే మీరు మీ బిడ్డకి మంచి చేసిన వాళ్ళు అవుతారు. అలాగే బిడ్డకి కూడా రక్త సప్లై అనేది బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా పడుకోండి. మీ బిడ్డ డెవలప్మెంట్ కూడా బాగా ఉంటుంది. మీకు ఎడమ వైపు తిరిగి పడుకుంటే బ్యాక్ పెయిన్ కూడా కొద్దిగా తగ్గుతుంది. అలాగే వెన్నెముక మీద ప్రెషర్ అనేది ఉండకుండా ఉండాలంటే మీ నడుము కింద ఒక దిండు అనేది పెట్టుకొని పడుకోవాలి. అలాగే పిల్లోస్ అనేవి దొరుకుతాయి ఫ్రెండ్స్. ప్రెగ్నెన్సీ పిల్లోస్ అనేవి ఉంటాయి. ఒకసారి బుక్ చేసుకోండి, అది చాలా బాగుంటుంది. దాన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. ఓకేనా. నెక్స్ట్ మంచి దుస్తులు అనేవి వేసుకొని పడుకోవాలి. మీరు వేసుకునే దుస్తులు అనేవి చాలా ఫ్రీగా ఉండాలి. అలాగే మంచి
అంటే నైట్ టైం పడుకునేటప్పుడు ఫ్రీగా ఉండే నైటీస్ అనేవి వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల మీకు ఊపిరి ఆడకుండా ఉండడం లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఫ్రీగా గాలి తీసుకోవడం లాంటివి చేస్తారు. అందువల్ల మనకి త్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో మంచి ఫ్రీగా ఉండే దుస్తులు అనేవి వేసుకోండి. అలాగే కాటన్ దుస్తులకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. కాటన్ దుస్తులు వేసుకోవడం వల్ల మీ బేబీకి మీకు ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. చాలా కూల్గా ఉంటుందన్నమాట బాడీ కూడా. ఓకేనా. హీట్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ కాటన్ అనేది. అందువల్ల మనము త్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో కాటన్ దుస్తులు యూజ్ చేయాలి. అలాగే ఫ్రీగా ఉండే దుస్తులు అనేవి యూజ్ చేస్తే మంచిది. అలాగే మీరు పడుకునే రూమ్ అనేది ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి. అంటే ప్రశాంతంగా అంటే ఫ్రీగా ఉండాలి. అలాగే మంచిగా అంటే మనం పడుకునే పొజిషన్ కావచ్చు, లేకపోతే ఈ సరౌండింగ్స్ కావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి ఫ్యాన్ ఉండేలాగా, అలాగే నిద్ర రాకపోతే కంఫర్ట్గా ఉండేలాగా చూసుకోండి. భయపడుతూ నిద్రపోకూడదు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గర్భిణీలు పడుకునేటప్పుడు ఎక్కువగా సెల్ ఫోన్ అనేది చూడడం, అలాగే టీవీ చూడడం లాంటివి చేయడం వల్ల మీకు నిద్రకి ఇబ్బంది కలుగుతుంది. మీరు చాలాసేపు నిద్రపోలేరు. అందువల్ల మీరు త్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో పడుకునేటప్పుడు మాత్రం సెల్ చూడకండి ఫ్రెండ్స్. చూస్తే మీకు మీ నిద్రకి ఇబ్బంది కలిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఈ విధంగా మీరు పడుకునేటప్పుడు సెల్ అనేది అవాయిడ్ చేయాలి. ఫ్రీగా ప్రశాంతంగా ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పడుకుంటే మీకు చాలా ఫ్రీగా ఉంటుంది. అలాగే ప్రశాంతంగా నిద్ర పడుతుంది. మధ్య మధ్యలో లేవడం లాంటివి చేయకూడదు. ఒకవేళ లేచినా కూడా వెంటనే వచ్చి పడుకునేయాలి. నైటు 8 అవర్స్ కంపల్సరీగా నిద్రపోవాలి. డేలో 2 అవర్స్ కంపల్సరీగా నిద్రపోవాలి ఫ్రెండ్స్ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో. ఓకేనా. ఈ విధంగా నిద్రపోవడం వల్ల మీ బేబీ డెవలప్మెంట్ బాగుంటుంది. తెలివిగా బేబీ పుడుతుందన్నమాట. ఇక మీరు పడుకునేటప్పుడు అంటే నైట్ టైమ్స్ అనమాట మసాలా ఐటమ్స్ అనేవి ఎక్కువగా తినకూడదు ఫ్రెండ్స్. మసాలా ఐటమ్స్ తింటే నైట్ మొత్తం వాష్రూమ్ వచ్చినట్టు ఉండడం, లేకపోతే హీట్ ఎక్కువ చేయడం లాంటివి జరుగుతుంది. అందువల్ల స్వల్పాహారాలు తీసుకోవాలి. అంటే సాఫ్ట్గా ఉండే ఫుడ్స్ అనమాట. అంటే ఏంటంటే ఇడ్లీ, దోశ, లేకపోతే అన్నం, పప్పు ఇలాంటివి తీసుకుంటే మనకి ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. ఓకేనా. మంచి ఫుడ్ అయితే తీసుకోండి. నెక్స్ట్ పడుకునేటప్పుడు మీ మంచం అనేది సక్రమంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. అలాగే మీరు పడుకునే ముందు ఎటువంటి ఆలోచనలు అయితే పెట్టుకోకండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ 3 మంత్స్ అయితే మీరు అంటే ఎలా పడుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. అంటే ఎడమ వైపు అయినా కుడివైపు అయినా పడుకోవచ్చు. బోర్లా పడుకోకూడదు. ఎడమ వైపు తిరిగి పడుకోవడం, కుడివైపు తిరిగి పడుకోవడం లాంటివి అయితే చేయొచ్చు. కానీ ఆ నెలలు నిండే కొద్దీ మీరు ఖచ్చితంగా ఎడమ వైపు తిరిగి పడుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇది అలవాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే రక్త సరఫరా అనేది బాగా జరగాలంటే ఎడమ వైపు తిరిగి పడుకుంటే బేబీ డెవలప్మెంట్, మీ డెవలప్మెంట్ అనేది బాగా ఉంటుంది. ఓకేనా. అలాగే ఫస్ట్ అబార్షన్స్ అయినవి ఉంటారు కదా, అటువంటి వారైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు ఎడమ వైపు తిరిగి పడుకోవాలి కంపల్సరీగా. అలా పడుకుంటే మీకు అబార్షన్ ఛాన్సెస్ కూడా తక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.